బయట అలాంటి అది భర్త కూడా చాలా ఇబ్బంది. దర్శనానికి వచ్చింది. అవును సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది? డెవలప్మెంట్ కోసం ఇవన్నీ కదా అప్ప వీళ్ళకి కానీ మంచిగా న్యాయంగా వీళ్ళకు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసేయాలి నన్ను. హౌస్ ఇవ్వాలి ప్లస్ షాప్ ఇవ్వాలి. వీళ్ళు ఎంత నష్టపోతారు, వాళ్ళ కిందికి ఎంత చాలా ఇబ్బంది. ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా గట్టియాలి ఇల్లే. అంటే చాలా బాధ. షాప్ల పర్పస్ మంచిగా చేసి ఇవ్వాలి. ఇప్పుడు తిరుపతిలో సండే రోజు ఏం లేదన్నా మినిమం ఒక 50 బస్తాల నుండి 50 బస్తాలు అమ్మేస్తారు. అవును. అలాంటిది ఇప్పుడు ఒక బస్తా కూడా బయటకు వెళ్ళి అంటే డెవలప్ అవుతుంది కదా, కొద్దిగా ప్లేస్ వెడల్పు భక్తులకు కొద్దిగా బాగుంటుంది. బాగానే బాధపడుతుంది. జనాలకు ఇబ్బంది అవుతుంది కానీ మనకు ప్లేస్ కావాలంటే జనాలు ఇబ్బంది పడతారు, తప్పదు. వచ్చే భక్తులు అందరికీ బాగుంటుంది. కులగొట్టిన నయమని ప్రతి సంవత్సరం ఇబ్బంది అయిపోతుంది. లోకల్ కార్డ్స్ రావాలి రాకుండా అట్లా పార్కింగ్కి దారి స్టేలో ఉన్నాయని అయిపోయింది. అంటే స్టే ఉన్న విషయం అది తెలియదా మరి? కొన్ని లేని కులగొట్టి ఇలా కొంతమంది డ్రాప్ అయ్యి చెక్కులు తెచ్చుకున్నా కూడా కులగొడుతుంది. వస్తున్నట్లేదు కాకపోతే డైలీ 1, 2, 2, 3 తీసుకుంటున్నారు. ఇట్లా గుల కొడుతున్నారు కదా, అయిపోయి గుల కొడుతున్నారు కదా, ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు సార్. అంటే మీరు ఓనర్ ఏంటారా? రెంటే దీని వెనుక కూడా దాకా కూడా ఈ ఒక్క లైన్ ఉన్నా ఇంకా వేరే లైన్ ఉన్నాయా? ఈ లైన్ 2 లైన్ ప్రస్తుతానికి ఈ 2 లైన్ తర్వాత ఇది చేస్తారట, తర్వాత అదట. కానీ ఇది ప్రస్తుతానికి ఇది లైన్. అంటే ఓవరాల్ కాంపెన్సేషన్ వచ్చిందా? డబ్బులు వచ్చినాయా వాళ్ళకి? 4 లక్షల రూపాయలు వాల్యూని బట్టి ఇచ్చాడు. గజానికి 30,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు గజానికి. వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలని పిటిషన్ వేసారు కోర్టులో. వాళ్ళకు ఒక షాప్ అంటూ షాప్ కావాలా, మరి వాళ్ళకు ఉపాధి కావాలని వాళ్ళు వేసారు. అదే అయిపోయినాయా మరి? స్టేలు ఉన్నాయని స్టే ఇచ్చింది. ఆ స్టే తర్వాత మరి వాళ్ళు ఏం చెప్తారు అనేది ఇంకా ముందట. ఎన్ని రోజులు నడుతుంది సమస్య? ఇది 6 రోజులు నడుస్తుంది. నెల అవుతుంది ఇప్పుడు